హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమిత వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనేసి అనుకుంటున్నాను. మార్నింగ్ టిఫిన్ అయితే అయిపోయింది. మధ్యాహ్నం లంచ్ అయితే ప్రిపేర్ చేసేయాలి. సమిత కాలేజ్కి అయితే వెళ్ళింది. ఇంకా లడ్డు నేను అయితే ఇంట్లో ఉన్నాము. మా వారు కూడా బయటకు వెళ్ళారనమాట. మధ్యాహ్నం లంచ్లోకి వచ్చేసి నేను గోంగూర ఎండి చేపల కర్రీ అయితే చేద్దాము అనేసి అనుకుంటున్నాను. పోయిన వారం అయితే గోంగూర తీసుకొచ్చేసాను అనమాట. అది వలిచి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇప్పుడు దాన్ని అయితే వండేద్దాము అనేసి అనుకుంటున్నాను. గోంగూర పప్పు చేద్దాము అనేసి అనుకున్నాను, కానీ ఇంకా ఎండి చేపలు వేసి కర్రీ అయితే ప్రిపేర్ చేయమన్నారు. ఆయన వచ్చేలోపు నేను వంట అయితే ప్రిపేర్ చేస్తాను. మీరు కూడా ఎవరన్నా ఇలాగా ఎండి చేపలు గోంగూర వేసి కర్రీ ప్రిపేర్ చేశారా అండి? అమ్మ అయితే బాగా ఎక్కువగా చేస్తూ ఉంటుంది. నేను ఎప్పుడన్నా ఒకసారి చేస్తూ ఉంటాను. ఈరోజు నేను కర్రీ ఎలా ప్రిపేర్ చేస్తాను ఏంటిది అన్నది మీరు కూడా ఒకసారి చూసేసేయండి. ఇగోండి, ఇక్కడ వచ్చేసి నేను గోంగూర అలానే ఎండు చేపలు అయితే తీసుకున్నాను. ఎండు చేప ముక్కలు వచ్చేసి ఒక 10-15 వరకు తీసుకున్నాను అనమాట. గోంగూర అయితే మొన్న తీసుకొచ్చిన రోజే ఒలిచి ఫ్రిడ్జ్లో పెట్టేశాను నేను. ఫ్రిడ్జ్ కొద్దిగా హైలో పెట్టేటప్పటికి మనకి ఐస్ అయితే కట్టేసిందనమాట. అందుకోసం అనేసి మళ్ళీ ఎట్లానే ఉంచాను అనేసి అంటే పాడైపోతుంది కదా అనేసి ఈరోజు గోంగూర వేసి ఎండు చేపలు అయితే కర్రీ చేస్తున్నాను నేను. ముందుగా అయితే ఎండు చేపలను అయితే మనం నీట్గా అయితే వాష్ చేసేసుకోవాలి. ఎండు చేపలు పైన ఇలాగ మనకి వైట్ సిల్వర్ కలర్లో ఉంటుంది కదండి, అదంతా పోయేంత వరకు అయితే నీట్గా క్లీన్ చేసేసుకోవాలన్నమాట. ఒక రాయి, మనకి నున్నగా ఉన్న రాయి కాకుండా కొద్దిగా గరుగ్గా ఉన్న రాయి తీసేసుకొని దాని మీద ఇలాగా రబ్ చేసాము అనేసి అంటే మనకి నీట్గా వాష్ అయిపోతుంది అనమాట. నేను ఇంటి దగ్గర నుంచి తెచ్చేటప్పుడే అమ్మ అయితే నాకు మొత్తం కట్ చేసి ఇచ్చేసింది చేపలు. వాటికి సైడ్స్ అవి ఉంటాయి కదండి, అవి అలానే తలా తోక ఇవన్నీ కట్ చేసేసి ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి ఇచ్చేసింది అనమాట. నేను శ్రమ పడకుండా ఉండాలి, అలానే నేను వంట చేసేటప్పుడు త్వరగా అయిపోవాలన్న ఉద్దేశంతో అమ్మ అయితే నాకు ఈ విధంగా కట్ చేసి ఇచ్చేసింది. ఎప్పుడైనా కానీ రొయ్యలైనా కానీ అలానే క్లీన్ చేసి ఇస్తుంది, చేపలు కూడా ఇలానే క్లీన్ చేసి ఇచ్చేసిద్ది అనమాట. ఇంకా వీటిని వండుకోవడం చాలా ఈజీగా అయిపోతుంది నాకు కూడా. ఇలాగా నేను వీటిని ఒక రాయి మీద అయితే గట్టిగా ఇలాగ రబ్ చేశాను అనేసి అంటే ఇలాగ వైట్గా ఉన్నది మొత్తం పోతుందనమాట. అలా పోయేంత వరకు అయితే మనం వాష్ చేసుకోవాలి. మనం పచ్చి చేపలు అయితే ఎలాగా క్లీన్ చేస్తామో ఆ విధంగా రబ్ చేసాము అనేసి అంటే సరిపోతుంది. దీంట్లోకి నేను ఉప్పు అయితే ఏమి వేయకుండా ఉట్టి ఖాళీ వాటర్ తోటి రబ్ చేసేసాను అనమాట. చూడండి ఎంత ఫ్రెష్గా అయిపోయిందో చూపించేస్తాను. అప్పటికి ఇప్పటికి తేడా అన్నది తెలుస్తుంది కదా. ఇంకా ఎక్కువగా రబ్ చేసాము అనేసి అంటే ఆ పైన ఉన్న మీట్ మొత్తం పోయే అవకాశం ఉంది. కాబట్టి ఇంకా నేను అక్కడ వరకు అయితే స్టాప్ చేసేసాను. ఇంక ఇక్కడ గోంగూర కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను. ఈ గోంగూర వచ్చేసి 4 కట్టల గోంగూర అండి. 20 రూపీస్కి 4 కట్టలు అయితే ఇచ్చారు మొన్న సంతలో. ఇంకా అదే తీసుకొచ్చేసి కాడలు అవన్నీ తీసి కట్ చేసేసి నేను కవర్లో అయితే పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసేసుకుంటాను. ఆకుకూరలు ఎప్పుడు తెచ్చినా కానీ అలా పెట్టేశాను అనేసి అంటే త్వరగా పాడవుతాయి. కాబట్టి దాంట్లో ఉన్న ఆకులు ఉంటాయి కదండి, పాడైపోయిన ఆకులు తీసేసాము అనేసి అంటే మనకి ఒక వారం రోజుల వరకు అయినా కానీ ఆకుకూరలు అనేవి ఫ్రెష్గా ఉంటాయి. కాబట్టి ఇలాగైతే క్లీన్ చేసేసుకున్నానండి నేను గోంగూర కూడా. ఇంకా కర్రీ ప్రిపేర్ చేయడం కోసం అనేసి ఉల్లిపాయలు ఒక 4 తీసుకున్నాను, 2 టమాటాలు, పచ్చిమిరకాయలు, అలానే కరివేపాకు కూడా తీసేసుకున్నాను. ఇంకా కర్రీ ప్రిపేర్ చేయటం కోసం అనేసి స్టవ్ ఆన్ చేసేసుకున్నాను. స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ అయితే పెట్టేశానండి. ప్యాన్ హీట్ అయిపోయిన తర్వాత ఆయిల్ అయితే వేసేస్తున్నాను. నాన్ వెజ్ కాబట్టి కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుంది, లేదు అంటే కొద్దిగా నీసు వాసన అయితే వస్తుంది. కాబట్టి రెగ్యులర్గా అయితే నేను 1.5 టేబుల్ స్పూన్తో అయితే కర్రీ అన్నది ప్రిపేర్ చేసేస్తాను. వెజిటేబుల్స్ అయితే ఇంకా నాన్ వెజ్ అయితే 2 టేబుల్ స్పూన్స్ అయితే వేస్తాను అనమాట. ఇంకా ఆయిల్ అన్నది హీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ
స్టవ్ అయితే సిమ్లో పెట్టేసుకొని ఇంక ఇలాగ ఎండు చేపలని అయితే ఫ్రై చేసేసుకుంటున్నాను. వీటిని కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోవాలండి. మనం ఆయిల్లోనే వేయాలి. ఆయిల్ పక్కన కానీ అలా వేసాము అనేసి అంటే మనకి చేప ముక్కలు అన్నవి విరిగిపోతాయి. కాబట్టి ఆయిల్లోనే వీటిని అయితే డ్రాప్ చేసేసేయండి. చేసిన వెంటనే ఇలా కదపకుండా కొంచెం సేపు అయిన తర్వాత అయితే కలపండి. చూసారా కలర్ అన్నది చేంజ్ అవుతూ ఉంది కదా. సిమ్లో పెట్టేసుకొని మనం ముక్కలను అయితే ఫ్రై చేసుకోవాలి. ఇంకొద్దిగా సేపు ఫ్రై అయితే సరిపోతుందనమాట. ఇంకా ఎక్కువగా ఫ్రై చేసామంటే మాడిపోతాయి. కాబట్టి ఇప్పుడు నేను స్టవ్ అన్నది సిమ్లోనే ఉంచేసుకొని ముందుగా నేను ఒక 2 ఆనియన్స్ని అయితే కట్ చేసేసుకున్నాను కదా, సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకున్నాను. ఆనియన్స్ని కూడా వేసేసుకొని వాటిని కూడా మగ్గనిచ్చేస్తాను అన్నమాట. ఇవి సిమ్లో పెట్టేసుకొని నేనైతే ఫ్రై అయితే చేసేసుకుంటూ ఉంటాను. లేదు అనేసి అంటే మాడిపోతాయండి. ఎండు చేపలైనా మాడిపోతాయి, అలానే మనకి ఆనియన్స్ కూడా మాడిపోతాయి. కాబట్టి సిమ్లో పెట్టేసుకొని కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకుంటాను. అలానే ఇక్కడ కొద్దిగా కొత్తిమీర అలానే కరివేపాకు కూడా వేసేసుకొని వీటిని అయితే ఫ్రై చేసేసుకుంటున్నాను. మనకి కలర్ చేంజ్ అయితే సరిపోతుందన్నమాట. తిప్పేసాము అనేసి అంటే చేపలు అయితే విరిగిపోతూ ఉంటాయి. కాబట్టి తిప్పకుండా, వీలైనంత వరకు తిప్పకుండా ఉంటేనే బాగుంటుంది. ఇక తర్వాత దీంట్లోకి వచ్చేసి నేను పసుపు అలానే సాల్ట్ వేసుకున్నాను. కొద్దిగా కారం అయితే యాడ్ చేసేసుకున్నానండి. కారం అయితే ఇప్పుడు కొద్దిగా ఎక్కువే యాడ్ చేసుకున్నాను. ఎందుకు అనేసి అంటే గోంగూర వేస్తాం కాబట్టి కొద్దిగా పుల్లతనం ఉంటుంది. అలానే టమాటోలు కూడా యాడ్ చేస్తున్నాను కాబట్టి ఆ పుల్లదనం అన్నది బాగా ఎన్హాన్స్ అవుతుంది. కాబట్టి అట్లా కాకుండా ఉండాలి అనేసి నేను కారం అయితే కొద్దిగా ఎక్కువే వేసేసుకున్నాను. చూసారా ఈ విధంగా మనకి ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఇక నేను వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నానండి. పప్పుచారు చేసినప్పుడు ఇలా వేసుకొని తిన్నా కానీ బాగుంటుంది. ఒక్కొక్కసారి పప్పుచారు చేసినప్పుడు కూడా ఇలానే చేస్తూ ఉంటాను. చూసారా ఎంత బాగుంటుందో. ఇలా కూడా ఉట్టిగా తినేసేయొచ్చండి. ఇంకా అదే ప్యాన్లోకి ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసేసుకున్నాను. ఆయిల్ వేసేసుకున్న తర్వాత ఇక్కడ ముందుగా కట్ చేశాను కదండి ఆనియన్స్ అలానే గ్రీన్ చిల్లీ, టమాటో అలానే కడిగి పెట్టుకున్న గోంగూర కూడా వేసేసుకొని వీటిలన్నిటినీ నేను స్టవ్ మీద పెట్టేసుకొని ఒక 10 to 15 మినిట్స్ వరకు అయితే కుక్ చేసుకుంటాను. ఇక్కడ గోంగూర కలర్ అయితే మారిందండి. ఫ్రిడ్జ్లో పెట్టాను కదా, అందుకోసం అనేసి కలర్ చేంజ్ అయింది. గోంగూర అయితే ఇక్కడ మాడలేదు. ఒకసారి అందరూ అయితే గమనించండి దాన్ని. కాబట్టి ఇంకా ఈ గోంగూరను అయితే ఇక్కడ ఉపయోగించేస్తున్నాను నేను. మళ్ళీ పాడైపోయిన గోంగూర వేసాను అనేసి అనుకోవచ్చు అందరూ దాన్ని చూడంగానే. కాకపోతే కొద్దిగా ఐస్ ఎక్కువైపోయి మనకి గడ్డ కట్టేసింది గోంగూర అంతా. ఇంకొంచెం సేపు నేను బయట ఉంచేసి ఐస్ అంతా మెల్ట్ అయిపోయిన తర్వాత అయితే నేను కడిగి వాష్ చేసేసుకొని వీటిని అయితే యూస్ చేసేస్తున్నాను. ఇంకొక చిన్న టీ గ్లాస్ అన్ని వాటర్ అయితే యాడ్ చేసుకొని గోంగూర అలానే టమాటోలు కూడా మనకు కుక్ అవ్వాలి కదా, అందుకోసం అనేసి చిన్న టీ గ్లాస్ వాటర్ వేసేసుకొని వీటిని అయితే కలిపేసుకుంటున్నాను. కలిపి ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేసేసుకుంటే చూసారా వాటర్ అంతా మనకి వినికిపోయిందనమాట. ఇంక ఇప్పుడు దీన్ని అయితే పూర్తిగా చల్లారనిస్తాను. చల్లారిన తర్వాత మిక్సీ అయితే వేసేస్తాను. ఎందుకు అనేసి అంటే మనం పప్పు గుత్తితో రుబ్బుకున్నా సరిపోతుంది. కాకపోతే పప్పు గుత్తి పైన నాకు పైన కర్ర వస్తుంది కదండి, కర్ర అయితే ఊడిపోయిందనమాట. మళ్ళీ వేరేదైతే కొనుక్కోవాలి. అందుకోసం అనేసి ఈరోజు మిక్సీలో వేసేస్తున్నాను. ఇంకా పప్పు గుత్తితో మెదిపాము అనేసి అన్నా కానీ సరిపోతుంది అనమాట. ఇలాగ మిక్సీ వేసామంటే బాగా ఫైన్ పేస్ట్ లాగా అయిపోతుంది. పప్పు గుత్తితో అయితే బాగుంటుంది. ఇంకా వీటిని మళ్ళీ స్టవ్ మీద పెట్టేసుకొని ఒక 2 to 3 మినిట్స్ వరకు అయితే కుక్ చేసేసుకుంటాను. ఇప్పుడైతే నేను ఎటువంటి ఆయిల్ అయితే యూస్ చేయలేదు. ఇప్పటికే ఎక్కువ ఆయిల్ అయితే యూస్ చేశాను కాబట్టి ఇంక ఇక్కడ ఆయిల్ అన్నది ఏమీ యూస్ చేయకోకుండా అలానే డైరెక్ట్ ప్యాన్లో వేసేసుకున్నాను. అలానే కొద్దిగా ఇక్కడ మనం మిక్సీ జారు కడిగిన వాటర్ అయితే ఉంటాయి కదా, ఆ వాటర్ కొద్దిగా వేసేసుకొని ఇలాగ కొద్దిగా పల్చగా ఉండేంత వరకు కొన్ని వాటర్ అన్నది యాడ్ చేసేసుకొని ముందుగా ఫ్రై చేసుకునే ఎండు చేపలు అయితే ఉన్నాయి కదా, ఆ ఎండు చేపలను వేసేసుకొని ఒక 2 to 3 మినిట్స్ వరకు మనం కుక్ చేసేసుకున్నాము అనేసి అంటే గోంగూర ఎండు చేపల కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. చపాతీలో తినవచ్చు, రోటీలోకి తినవచ్చు, అలానే రైస్లోకి తినవచ్చు. చపాతీలోకి రోటీలో కన్నా కానీ రైస్లోకి అయితే సూపర్ కాంబినేషన్ అనేసి చెప్పేయచ్చు.
చూసారా, ఇలాగ మనకు ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇంకెందుకండి ఆలస్యం, మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. యమ్మీ యమ్మీ గోంగూర ఎండి చేపల కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి వీడియోని.